మనము పర్సనాలిటీని దెబ్బతీయడం చాలా ఈజీ. పర్సనాలిటీస్ను అవమానం చేయడం చాలా ఈజీ. కానీ పర్సనాలిటీస్ను డెవలప్ చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. దానిని కాపాడుకోవడం అనేటువంటిది చాలా పెద్ద సమస్య. అది ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. కాబట్టి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే జైపాల్ రెడ్డి గారు కావచ్చు, అనేక మంది మహానుభావులను, పివి నరసింహరావు గారు కావచ్చు, అనేక మంది మహానుభావులను మనం చూశాం. కానీ మరి ఆ తర్వాత గ్యాప్ వెంకయ్య నాయుడు గారిని కూడా చూశాం. గ్యాప్ ఏర్పడే పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా మరి దత్తాత్రేయ గారిని ఆదర్శంగా తీసుకొని అందరం కూడా మనము గౌరవించుకునేటువంటి సాంప్రదాయం ఏ పార్టీ అయినప్పటికీ కూడా, ఇంతకుముందు చెప్పారు అలయ్ బలయ్ గురించి, అన్ని పార్టీలను కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, అన్ని రకాల భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరము కలిసిమెలిసి ఉండే విధంగా ఏ రకమైనటువంటి ప్రయత్నం బండారు దత్తాత్రేయ గారు చేస్తున్నారో ఆ స్పిరిట్ను మనము రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యమైనటువంటి సామాజిక వర్గాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దత్తాత్రేయ గారు చూపించినటువంటి స్పిరిట్ను అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.